హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. డే 2 ఇన్ హైదరాబాద్. సో నేను హైదరాబాద్ అయితే ప్లేస్కి వెళ్తున్నాను. నేను ఆల్రెడీ అయితే ఒకసారి వెళ్ళిన, ఈ సెకండ్ టైం నేను వెళ్ళడం. సో ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఎక్కడ ఉన్నానో మీకైతే తెలిస్తే ఇలా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేను అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నా, అయితే నేనైతే మీకు చెప్పా. సో మీరే చూడండి. సో డే 2 హైదరాబాద్లో అయితే నా డే అయితే ఇలా గడిచిపోతుంది. సో ఇదైతే ప్లేస్ అయితే యూజువల్ కదా ఎలా ఉందో. లెఫ్ట్ సైడ్ కొంచెం ట్రీస్ ఉన్నాయి, రైట్ సైడ్ కూడా ట్రీస్ ఉన్నాయి. సో ఈ ప్లేస్ అయితే మీకు అయితే తెలుసుంటే ఇట్లా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే వేసేయండి. సో రోడ్ అయితే ఇలా ఉంది, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది రోడ్. సో ప్రజెంట్ అయితే నా రైడ్ అయితే ఇలా కొనసాగుతుంది గైస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో నేను ఇప్పుడైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నా. ఆ ప్లేస్ మీద వెళ్తే ఇట్లా నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే వేసేయండి. ఇప్పుడు ఏ ప్లేస్కి వెళ్తున్నావు బ్రో అంటే నేను చెప్పా, ఒకసారి మీరే ఒకసారి చూడండి నేను ఏ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. సో రోడ్కి అయితే ఇలా ఉన్నాయి గాయస్, కొంచెం బెటర్ ఈ రోడ్ అయితే. కొంచెం ఈ ప్లేస్ కూడా చూడడానికి అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, లైక్ ఇట్లా పార్క్ ఉంటుంది కదా, సో అలా అయితే ఉంది. నాకైతే అలానే అనిపిస్తుంది. సరే ఈ వెదర్ కూడా చూడండి, ఈ ప్లేస్ ఉంది, ట్రీస్, గ్రీనరీ చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. అంటే మంచిగా ఒక సైడ్కి ఆగి మంచిగా ఒక 10-20 మినిట్స్ అట్లా పీస్గా కూర్చోవచ్చు. అంటే నా ఫీలింగ్ అయితే ఇలా ఉంది, నా ఫీలింగ్ అయితే నేను చెప్తున్నా. ఈ ట్రీస్, ఈ రోడ్, ఈ వెదర్ ఒకసారి అయితే మీరైతే చూడండి. సో నా రైడ్ అయితే ఇలా కొనసాగుతుంది. ఒకసారి అయితే మీరైతే మీకు డౌట్స్ ఉన్నా కూడా, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. నేనైతే ఖచ్చితంగా మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ మీరు చేసేయండి. సో మన రైడ్ అయితే ఇలా కొనసాగుతుంది. అదే అంటాం, రోడ్ అయితే ఇలా ఉన్నాయి గాయస్. ఇంకొక 1-2 కిలోమీటర్స్ అయితే నేను దాటుకోవచ్చు. స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి గాయస్, మీరైతే చూసారు కదా. సో మా రైడ్ అయితే ఇలా ఉంది. మన బైక్ కూడా కొంచెం బాగా హీట్ అవుతుంది గాయస్. మీరైతే అబ్జర్వ్ అయితే ఏసీ లేదు అది. నా బండి అయితే రేడియేటర్ అయితే చాలా అంటే చాలా ఆన్ అవుతుంది. మీకు సౌండ్ వినపడుతుందా అనేది నాకు తెలియదు. నా బైక్ కూడా ఇప్పుడు మంచిగా ఉంచాలి, నా బైక్ కూడా మంచిగా చేసిన ఇంజన్ కూడా చాలా చాలా హీట్ అయిపోయింది. సో నిన్న నైట్ అయితే నేనైతే బండి అయితే పక్కకు పెట్టడం జరిగింది. సో నేను ఇంతకుముందే తీసిన. సో ఇది ఇవ్వాలి నేను తీయడం బైక్. సో అలా కొంచెం హీట్ అయినట్టుంది గాయస్ ఇంజన్ అయితే. మా స్పీడ్ బ్రేకర్స్ అయితే దూరంగా ఉన్నాయి, అసలు ఒక 1/2 కిలోమీటర్కు స్పీడ్ బ్రేకర్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఏంటిదేమో అంత డిఫరెంట్ ఉన్నది రోడ్. మరి 1/2 కిలోమీటర్కి ఒక స్పీడ్ బ్రేకర్ ఎదురవావు. ఇక్కడ పబ్లిక్ ఉన్నా అంటే పబ్లిక్ కూడా అంతే ఏం లేదు, నార్మల్. ఓకే, పబ్లిక్ ఉన్నా అంటే పబ్లిక్ అంతా కూడా ఏమి ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ ఇన్ని చిన్నవి ఉంటే బైక్ కూడా ఖరాబ్ అవుతుంది. అంతా వేస్ట్ వచ్చాలి. ఉండాలి స్పీడ్ బ్రేకర్స్ ఇప్పుడు కూడా, స్పీడ్ బ్రేకర్స్ ఉండాలి, ఉండద్దు అంటలేను. మరీ 1/2 కిలోమీటర్కి ఒకటి ఏంది భయ. సో ఇప్పుడు నేనైతే రోడ్ అయితే ఎక్కేస్తున్నా. సో నేనైతే ఏ ప్లేస్లో ఉన్నా అయితే మీకు అయితే తెలుసు. సో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేను ఏ ప్లేస్లో ఉన్నా, నేను కొన్నాను మీకు అయితే ఆల్మోస్ట్ తెలుసని నేనైతే అనుకుంటున్నా. సో నా రైట్ సైడ్ అయితే చూసారు కదా. సో మీకు తెలిస్తే ఇట్లా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేనైతే ప్రజెంట్ అయితే ముందుకైతే కొనసాగుతున్నా. మీకు ఆల్మోస్ట్ అయితే ప్లేస్ తెలిసే ఉంటుంది, తెలుసు అని నేను అనుకుంటున్నా. సో మీకు తెలిస్తే ఇట్లా నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే వేసేయండి. సో నేనైతే ముందుకైతే వెళ్తున్నా గాయస్. సో చూడండి నా ముందేముందో. సో పబ్లిక్ అయితే ఇలా ఉంది, ట్రాఫిక్ ఇలా ఉంది, చెప్పలేం. ట్రాఫిక్ అయితే నాకు తెలిసి హెవీ అంటే హెవీ ఉంది. సో మరి ఈ ప్లేస్లో ఎట్లుంటుందో ట్రాఫిక్ అనేది మనం అయితే చూద్దాం. సో ఒకసారి అయితే చూడండి, ఇలా అయితే రన్ అవుతుంది వీడియో. మీకు ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సో కామెంట్ బాక్స్లో మీరు ఒక్క కామెంట్ అయితే వేసేయండి. నేను మీకు తెలుసని నేనైతే అనుకుంటున్నా. ప్రజెంట్ అయితే నా రైట్ సైడ్ అయితే ఏం ఒకసారి చూడండి. సో మీరు కామెంట్ చేయండి గైస్ ఖచ్చితంగా. నేనైతే ఆల్మోస్ట్ అయితే కొంచెం రీచ్ అయిపోయినట్టే. సో అయితే ఎప్పుడైతే నేను ట్రావెల్ అయితే అవుతున్నా చూద్దాం. అయితే
యాక్చువల్గా నేను వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నా. సో ఆ ప్లేస్ ఏంటిదంటే ఈ రోడ్ నుంచే నేను ట్రావెల్ అయితే కావాలి. నేను ఈ రోడ్ నుంచే ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతా. సో అందుకే రావడం జరిగింది గాయస్. సో చెప్పిన ఇంతకుముందు లాస్ట్ వీడియోలో నేను ఒక పని మీద హైదరాబాద్ కొంచెం రావడం జరిగింది. సో ఆ పని మీద నేనైతే హైదరాబాద్ రావడం జరిగింది. సో నేనైతే వెళ్ళే వే అయితే ఇదే. సో ఈ వే నుంచి నేను వెళ్ళాలి. సో అందుకే నేనైతే ఇందాక ఫస్ట్ వీడియో స్టార్ట్ అవుతుంటే నేను ప్లేస్కి వెళ్తున్నా. నేనైతే చెప్పాను, మీకు తెలిసింది కదా ప్లేస్, మీకు తెలిసేగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి ఇందాక. సో అది ఇదే. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నా. సో ఇదే రోడ్ దగ్గర అయితే నేనైతే రావడం జరిగింది. సో నేనైతే ఇదైతే ప్రజెంట్ అయితే వెళ్తున్నాను. మీరు కూడా చూడండి, ఇక్కడ నుంచి అయితే ట్రాఫిక్ కొంచెం ఉంటుంది, చూడండి మీరు కూడా. కొంచెం ఇది చాలా ఉంది ట్రాఫిక్ ఇక్కడ. మన స్టార్ట్ అయిన ట్రాఫిక్ ఇక్కడ ప్రజెంట్ అయితే ఐ మీన్ స్టక్ ఇన్ ట్రాఫిక్. అన్ని ట్రాఫిక్ సో గైజ్ చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో. ఈ రైట్ సైడ్ అన్నా నన్నే వద్దాను, ముందుకు వెళ్తా. సో ఐ స్టక్ ఇన్ ట్రాఫిక్ నౌ. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను కొంచెం వెళ్ళడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ట్రాఫిక్ లేదు, నేను వెళ్తున్నా. సో మీరు ఒకసారి చూడండి, కొంచెం ముందుకు వెళ్దాం మనమైతే. సో నేనైతే పడేది అసలు అనిపిస్తుంది ట్రాఫిక్ వల్ల. సో కొంచెం అయితే ముందుకు వెళ్దాం మనమైతే. ట్రాఫిక్ గ్రీన్ సిగ్నల్ పడిన సో నేను ఇక్కడ యూటర్న్ అయితే తీసుకుంటున్నాను. షెడ్యూల్గా తీసుకోవాలి. సో గైస్ ఇప్పుడైతే నేను ఇక్కడ రైట్ సైడ్ అయితే తీసుకుంటున్నా. సో రైట్ సైడ్ అయితే నేను ఇట్లా తీసేసుకున్నా. సో నేను ఇంకా రైట్ తీసుకోవాలి. సో నేను వెళ్ళే దారి అయితే ఇదే గైస్. సో నేనైతే ఇప్పుడు ఇక్కడికైతే వచ్చేసిన. సో మన వీడియో అయితే ప్రజెంట్ అయితే ఇలా ఉంది. సో ఎవరైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేయండి గైస్. నాకు కొంచెం సపోర్ట్ అయితే కావాలి. నేనైతే రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నా. సో నా ఏమైనా రాంగ్ ఉన్నా, నా ఏమైనా ఫల్ట్ ఉన్నా కూడా మీరైతే కామెంట్ బాక్స్లో అయితే నాకైతే కామెంట్ చేయండి. సో నా ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి ఇట్లా మీరైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే వేయండి గైస్. సో ఈ వీడియో అయితే కొనసాగుతుంది నాదేమన్నా మిస్టేక్స్ ఉంటే ఇట్లా ఏ మిస్టేక్స్ ఉన్నా కూడా మీరైతే నాకైతే కొంచెం కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా వేయండి గైస్. అంటే బ్రో నువ్వు ఇట్లా వాయిస్ ఓవర్స్ అయితే లేవు బ్రో, నీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ బ్రో, నీ వీడియోస్ మంచిగా లేవు బ్రో, నీ వీడియోస్ అంతా కొంచెం కరెక్ట్ అంతలేవు. ఈవెన్ ఏ మిస్టేక్ అనిపించినా కూడా మీకు ఏం అనిపించినా కూడా నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో అయితే మీరైతే ఖచ్చితంగా కామెంట్ అయితే డ్యామ్ షూర్ అయితే వేయాలి. ఎందుకంటే నేను ఎందుకు మిమ్మల్ని కామెంట్ చేయండి అనుకున్నా అంటే, ఇప్పుడు మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది, అలానా ఇట్లా సంగతి, ఓకే నా వాయిస్ ఇట్లా కట్టలేదు, ఓకే నా వీడియో ఇట్లా కట్టలేదు అని ఇప్పుడు మీరు చెప్పడం వల్ల నాకు కూడా తెలుస్తుంది. సో అందుకే నేనైతే కామెంట్ చేయమంటున్నా. ఏదో కామెంట్స్ కోసం అయితే నేను అంటే. సో మీకేమన్నా ఇప్పుడు నా వీడియో అయితే మీరు అయితే చూస్తారు కదా, మీకు ఏమైనా రాంగ్ అనిపించినా, మీకు ఏమన్నా బ్రో ఇది నీది కరెక్ట్ లేదు బ్రో అని మీకు ఏమైనా అనిపించినా కూడా నాకైతే ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్లో అయితే మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. అందుకే కామెంట్ మీకు చేయాలనుకున్నా. నేను ఈ సజెషన్ అయితే నేనైతే ఖచ్చితంగా మీకు అయితే ఇస్తాను. ఎందుకంటే నా ప్రతి వీడియోలో నేనైతే ఇదే చెప్తాను మీకు. ఈవెన్ నా పెద్ద వీడియో ప్రతి వీడియోలో అయితే నేను ఇదే చెప్తాను. ఎందుకు చెప్తా అంటే, సో మీరు కూడా నాకు చెప్తేనే తెలుస్తుంది కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నాకైతే ఉంటుంది. సో నేను అందుకే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలని చెప్తాను. సో ఇలాంటి వీడియో అయితే ఇక్కడికైతే నేను క్లోజ్ అయితే చేస్తున్నాను గైస్. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సిఓఆర్ బాయ్. నేను అంతా బేసికల్గా వచ్చేసినాను. నేను మా ఫ్రెండ్ ఫోన్ చేద్దాం సో మా అంతో అయితే వెళ్ళిపోతాను. సో టేక్ కేర్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సిఓఆర్ బాయ్.